సర్కార్ హాస్టల్స్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి. ఇందుకు సోషల్ మీడియా వాట్సాప్ను ఫుల్గా యూజ్ చేస్తోంది. రెగ్యులర్గా హాస్టల్స్కు వెళ్లకుండా డుమ్మాలు కొట్టే అధికారులకు చెక్ పెడుతోంది. సంక్షేమ హాస్టళ్లను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ ఆమ్రపాలి అమలు చేస్తున్న సెల్ఫీ ప్రోగ్రాం సూపర్గా వర్కౌట్ అవుతోంది. ఇన్ని రోజులు అడపాదడపా హాస్టల్స్ కు పోయే వార్డెన్లు ఇప్పుడు రోజు హాస్టల్లోనే కనిపిస్తున్నారు. పొద్దున్నే పోయి బ్రేక్ఫాస్ట్ లో ఏం వండారు, ఎంతమంది విద్యార్థులు వచ్చారో తెలిసేలా సెల్ఫీ ఫోటోలు, వీడియో క్లిప్స్ లను వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ చేస్తున్నారు. అమ్రపాలి మేడం, కలెక్టర్ మేడం గారు సెల్ఫీ బ్రేక్ఫాస్ట్ లో ఏం పెడుతున్నాం పిల్లలకు అని చూపించడం కోసము ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది పడాలి. మళ్ళీ HW ప్లస్ పిల్లలు అందరు కనిపించేటట్టుగా ఒక సెల్ఫీ దిగి మేడం ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు, వెల్ఫేర్ హాస్టల్స్ అనేసి. ఇది ప్రతిరోజు మేము 8 to 9 లోపల పంపించాలి. 9 తర్వాత మా హైయర్ అథారిటీ వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేసి ఎంతమంది పంపించారు, ఎంతమంది పంపించలేరు అనే రీజన్ కలెక్టర్ గారికి పంపిస్తారు. ఏదైనా మెసేజ్ ఉంటే కూడా ఆ గ్రూప్లోనే మేడం గారు పెడుతున్నారు. దాన్ని మేము ఫాలో అవుతున్నాము. ఇలా పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ టైంలో మేము ఉండి పిల్లలతో సెల్ఫీ దిగేసరికి పిల్లలు కూడా ఒకే టైంలో అందరూ వచ్చేసి గబగబా టిఫిన్ పట్టుకోవడం కూడా మాకు చాలా ఈజీగా అవుతుంది. ఇది కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు. జిల్లాలో 35 హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో 5,000 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. అయితే హాస్టల్స్ లో సరైన సౌకర్యాలు లేవని, భోజనం నాణ్యతగా ఉండటం లేదని, వార్డెన్లు రోజు హాస్టల్స్ కొస్తలేరని కలెక్టర్కు ఫిర్యాదులొచ్చాయి. దీంతోని హాస్టల్స్ లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు సెల్ఫీ ప్రోగ్రామ్ ప్లాన్ చేశామన్నారు కలెక్టర్ ఆమ్రపాలి. యాక్చువల్లీ లాస్ట్ 2 months నుంచి చేస్తున్నాము. మా హాస్టల్ వార్డెన్స్ రోజు హాస్టల్కి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో దే హ్యావ్ టు బీ ఇన్ ద హాస్టల్ అండ్ దే హ్యావ్ టు టేక్ అ ఫోటో. వాళ్ళు పిల్లలు ఫుడ్ కనిపించేటట్లు ఫోటో తీసుకోవాలి. ఇది జస్ట్ టు మేక్ షూర్ దట్ వాళ్ళు రోజు మార్నింగ్ హాస్టల్కి వెళ్తారు అని. వాళ్ళు వెళ్తూ ఉంటారు, దే ఆర్ వెరీ సిన్సియర్ పీపుల్, బట్ జస్ట్ నాకు కూడా తెలియటట్లు దట్ వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి. ఇప్పుడు అరౌండ్ 10:30-11కి ఐ గెట్ అ రిపోర్ట్ ఆఫ్ ఎవరో ఒక ఫొటోస్ కౌంట్ చేసి ఇంతమంది వెళ్ళారు, వీళ్ళు వెళ్ళలేదు అని చెప్పి వస్తుంది. దెన్ ఐ విల్ నో కి మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళలేదు, ఏదో సమ్ మానిటరింగ్ మెకానిజం. సెల్ఫీ ఐడియాతోని హాస్టల్స్ లో పరిస్థితులు మారిపోయాయంటున్నారు స్టూడెంట్స్. కలెక్టరే డైలీ మానిటరింగ్ చేస్తూ ఉండటంతోని భోజనం మంచిగా పెడుతున్నారని చెబుతున్నారు. వార్డెన్లు రోజు హాస్టల్స్ కు వస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని స్టూడెంట్స్ అంటున్నారు. ఈ సంవత్సరం నుండి మాకు ఆదివారం చికెన్ పెట్టడం, మళ్ళీ మేడం ఏమో మాకు రోజు 8 గంటలకు వచ్చి పొద్దున్న జీరా రైస్, ఉప్మా అలాంటివి పెడుతున్నప్పుడు సెల్ఫీ తీసి కలెక్టర్ మేడంకు పంపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అమ్మాయిలందరూ లైన్గా నిలబడి ఫోటోలు దిగడం, కలెక్టర్ మేడం చూడడం, పెద్ద వాళ్ళు కూడా ఈ సెల్ఫీని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేడం చూసి భయపెట్టి ఇంకా మంచి వండడం, తర్వాత అన్ని విధాలుగా మేడం ఉన్నప్పుడు అక్కడ జాగ్రత్త చూసి వండిస్తున్నారు సార్. అదే మేడం రాకపోతే వండిపోయే వాళ్ళు వండరు. అలా మనకు ఈ మెమో ద్వారా వస్తున్నాయని ప్రకారంగా మేము అడగదలుస్తుంటే మేడం కూడా అవన్నీ మాకు పెట్టేయడం మాకు మంచి అవకాశం కలిగించింది సార్. సమాచారం లేకుండా ఒక్కరోజు డ్యూటీ ఎగొట్టినా, సెల్ఫీ పెట్టకపోయినా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు కలెక్టర్ ఆమ్రపాలి.